చల్లగా చల్లగా. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి ఒక చిన్న ఏవి ప్లీజ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సింగర్ శ్రీనివాస్ ధర్మశెట్టి. నేను కడప డిస్టిక్ మైదుకూరు నుంచి వచ్చాను. నా మ్యూజిక్ జర్నీ అనేది 2015లో నేను ఫస్ట్ టైం నేను పాడుతాదేలో నేను పాడడం జరిగింది. సో అప్పుడు నేను సెలెక్ట్ కాలేకపోయాను. సో నేను చాలా 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 బాధపడ్డాను. ఎందుకంటే అప్పుడు నేను బాలుగారి ముందర నేను పాడలేకపోయాను. అయ్యో నేను అసలు నేను సింగర్నే కాదా అన్న ఫీల్డ్లో కూడా చాలా వెళ్ళిపోయాను. నేను చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను చెప్పాలంటే. చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. పాడితే సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. సో దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఎలా ఉందంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకున్నదంతా కూడా సరే నేను ఇక్కడ నేను ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కొండా కోణ గుండెల్లో ఎండావానలైనాము. కొండా కోణ గుండెల్లో ఎండావానలైనాము. గువా గువా కౌగిల్లో గూడు చేసుకున్నాము. అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము. ఆది అంతం ఏది లేని గానము. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. ఓస్కార్, ఆది అంతం ఏది లేని గానం. ధర్మిశెట్టి శ్రీనివాస్, నాకు ముఖ్యంగా నీ పాటలో బాగా ఆకట్టుకున్న అంశం ఏంటంటే అనుభూతి. చాలా 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 గొప్పగా ఉంది అనుభూతి. కొంచెం సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకొంచెం ధ్వని తీవ్రత, కొంచెం వాల్యూమ్ పెంచాలని అదొకటే నాకు అనిపించింది. అది చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ధర్మిశెట్టి శ్రీనివాస్ కదమ్మా, ధర్మిశెట్టి. అవును సార్. నువ్వు పాడిన పాటకి నేను ఇలా పాట పాడానుగా, ఆ పాటకి ఒక పోలిక ఉంది. ఏంటది? అది పాటే ఇది పాటే అంటావా? దానికి ఒక చరణం ఉందంటే దీనికి ఒక చరణం ఉంది. నేనేం ప్రశ్న అడిగినా పాటలోని లిరిక్ సంబంధించింది, భావానికి సంబంధించింది అడుగుతున్నాను కదా. ఈ ఎపిసోడ్లో బాలు గారు ఎందుకు ఆయన గొప్ప అంటే ఆయన ఏం పాడుతున్నారో ఆయన గుర్తెరిగి
ఆ స్పృహలో ఉండి పాడతారు, జస్ట్ ఏదో లిరిక్ చదివేసినట్టు కాకుండా. సో అదే నీకు హింటు. అదేంటది? సో నేను చెప్తాను. అదే గీతం పాడిందే మళ్ళీ పాడనా అని అంటున్నావు నువ్వు, అంతేగా? అవును సార్. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటాను అన్నది భావం ఒకటే, రెండింటిది. అది వేరే సందర్భంలో వచ్చి ఉండొచ్చు. పాడిన పాటే మళ్ళీ మళ్ళీ నేను పాడుతూ ఉంటాను అని చెప్పే కామన్ పాయింట్ ఉంది. సో లిరిక్ మీద ధ్యాస పెట్టినప్పుడు మీకు అట్లాంటి కామన్ పాయింట్లు స్ఫురిస్తూ ఉంటాయి. సరే, అదంతా పక్కన పెడితే నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా పేరు చెప్పొద్దులే. ఏఆర్ రెహమాన్ సార్. మరి ఇళ్ళరాజు గారు పాట ఎందుకు పాడారు? అలానిగా సార్, అంటే నేను ఫస్ట్ విన్నప్పుడు సాంగ్స్లో ఏఆర్ రెహమాన్ సార్ సాంగ్స్. మంచిదమ్మా, మంచి టెస్ట్ నీది. సరే, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? సునీత్ గారు తప్ప? చిత్రమ్మ గారు. మరి బాలు గారు పాట ఎందుకు పాడావు? అంటే అక్కడ అలా అడిగినప్పుడు నేను ఇక్కడ ఈ రెండో ప్రశ్న కూడా అదే అడుగుతాను. బట్ నీకు ఆ అవేర్నెస్ ఉండాలి కదా. సరే, నీ ఫేవరెట్ లిరిక్ రైటర్ ఎవరు? చంద్రబోస్ గారు కాకుండా. ఆత్రేయ గారు. ఇప్పుడు నీలో ఉన్న తెలివితేటలు బయటకు వస్తున్నాయి. తెలివితేటలతో పాటు ఇంకా ఇంకా గమకాలు, ఇంకా ఇంకా స్వరాలు కూడా బయటకు రావాలని కోరుకుంటున్నాను నేను. ఇంకొక చిన్న విషయం. చెప్పండి. ఆత్రేయ గారు రాసిన ఇంకొక పాట చెప్పు. బాగుంది. సాపాటేటోలేదు సార్. కరెక్టేనా? సూపర్. ధర్మిశెట్టి శ్రీనివాస్, ప్రస్తుతానికి బతికిపోయావు. తర్వాత ఎపిసోడ్ ఇంకా ఉన్నాయిగా, ఇంకా చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి గొంతుక. థ్యాంక్ యూ మ్యామ్. అక్షరాలు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా నకారం నువ్వు పాడేటప్పుడు అనాలా వినిపిస్తుంది. అది ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపించింది అంటే కొండ కోన గుండెల్లో ఉన్నప్పుడు నువ్వు పాడిన 2 సార్లు కూడా కొండ కోణ గుండెల్లో. అండ్ ఫినిషింగ్ ఎప్పుడైతే నకారంతో ఫినిష్ అవుతోందో అది కూడా నాకి అణాకి మధ్యలో ఉంటుంది సౌండింగ్. సో ఇలాంటి చిన్న చిన్నవి సరి చేసుకుంటూ ఒక మంచి జర్నీ పాడతా తీగలో నీకు ఏర్పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. యూఆర్ అ వెరీ గుడ్ సింగర్ అండ్ వెల్కమ్ టు పాడతా తీగ. థ్యాంక్ యూ. నీ ఇష్టమైన యాంకర్ ఎవరు? నేను తప్ప? ఎవరు చెప్పు. శ్రీముఖి గారు. మరి ఎందుకు పాడతా తీగకొచ్చా? పోతాను నాకు ఇది వద్దు.